హలో ఎవ్రీవన్, నిన్న ఎగ్జామ్ ఉండి అయితే విజయవాడ అయితే వెళ్ళాను. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళక ముందు బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న కాకా హోటల్కి అయితే టిఫిన్ చేయడానికి అయితే వచ్చాను. ముందుగా దోశ అయితే చెప్పుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. ప్రైస్ అయితే 55 పడింది. దాని తర్వాత చాలాకి ఇడ్లీ అయితే చెప్పుకున్నాను. ఇదైతే 40 రూపీస్ పడింది. టిఫిన్ చేశాక ఒక కాఫీ అయితే చెప్పుకుని కాఫీ కూడా తాగేసి తర్వాత ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టార్ట్ అయ్యాను. బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి ఎగ్జామ్ సెంటర్కి అయితే 5 km డిస్టెన్స్ అయితే ఉంది. చివరికి ఎగ్జామ్ సెంటర్కి అయితే వచ్చేసాను. సెల్ఫ్ రిపోర్టింగ్ 7:30కి. నేనైతే ముందుగానే వచ్చేసా. ఎగ్జామ్ అయితే ఆఫ్టర్నూన్ 12కి అయితే అయిపోయింది. తర్వాత పీవీపీ మాల్ పక్కన ఉన్న రొయల్ నాయుడు మిలిటరీ హోటల్కి అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చాము. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. సిట్టింగ్ కూడా చాలా బాగుంది. స్పేసియస్గా ఉంది. మెనూ చూసి పులావ్స్లో అయితే గోంగూర కోడి పులావ్, బిర్యానీస్లో అయితే మొగలై చికెన్ బిర్యానీ అయితే చెప్పుకున్నాము. రెస్టారెంట్లో నార్మల్ డైనింగే కాకుండా బఫే మండీ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే రొయల్ నాయుడు మిలిటరీ హోటల్ ఉంది. దీనిపైన ఫస్ట్ ఫ్లోర్లో జన్నాత్ మండీ అయితే ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. యూనిక్ పెయింటింగ్స్తో డీసెంట్గా ఉంది. పైన ఉన్న జన్నాత్ మండీలో కూడా ఒకసారి ట్రై చేసాం. అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది. ఇక్కడ విషయానికి వస్తే ఇది నేను సెకండ్ టైం రావడం. ఇక్కడ ఫస్ట్ టైం తిన్నప్పుడు ఫుడ్ చాలా బాగా నచ్చి ఈసారి కూడా వచ్చాను. ఆర్డర్ వచ్చేలోపు ఆనియన్ అయితే ఇట్లా సెపరేట్ చేసుకుని ఉంచుకున్నా. మీరు చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత గోంగూర కోడి పులావ్ తీసుకొచ్చారు. తిన్నాం అయితే స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. తర్వాత మొగలై చికెన్ బిర్యానీ తినడం స్టార్ట్ చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే ఇచ్చారు. చికెన్ పీసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ కొద్దిగా స్వీట్ గా లైట్ మసాలాతో చాలా బాగుంది. దాని తర్వాత తినేసాక థమ్స్అప్ అయితే చెప్పుకున్నాం. బాటిల్లో కాకుండా సీసాలో అయితే ఇచ్చారు. బిర్యానీ అయితే తినలేకపోయాం. దాని అయితే పార్సల్ కట్టించుకొని యూనివర్సిటీకి అయితే రిటర్న్ అయిపోయాము.